ఆయన అంటే ఏమనుకుంటున్నావు? ఒక మనిషి అనుకుంటున్నావు, దారెంబడి పోయేవాడు అనుకుంటున్నావు, ఒక స్నేహితుడు అనుకుంటున్నావు, ఒక వ్యక్తి అనుకుంటున్నావు. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ గాడ్? నేను ఈ మధ్యలో మిడిల్ ఈస్ట్లో కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఆ కాన్ఫరెన్స్ పేరు ఏంటంటే కాస్మిక్ కాన్ఫరెన్స్, అంతరిక్షం యొక్క కాన్ఫరెన్స్, సదస్సు. అసలు అంతరిక్షాన్ని గురించి వాళ్ళు చెప్పి ప్రజెంటేషన్లు ఇస్తుంటే గూస్ బంప్స్. భూమి అనేది అసలు లెక్కలోకే రాదు అంతరిక్షంతో పోల్చుకుంటే. నాట్ ఇట్ డజంట్ కమ్ ఈవెన్ ఇన్ టు ద పిక్చర్. బిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ద స్టార్స్ ఆర్ దేర్ యాజ్ ఎ గెలాక్సీస్, షైనింగ్ డే ఇన్ అండ్ డే అవుట్, గివింగ్ గ్లోరీ అండ్ టు ద లార్డ్ ఇన్ ఆల్ ద సీజన్స్. అన్ని కాలాల్లోనూ రాత్రిం పగళ్ళు తేడా తెలియకుండా. ఎందుకంటే సూర్యుని కింద ఉంటే రాత్రిం పగళ్ళు తేడా తెలుస్తుంది. సూర్యునికి పైన ఉన్న తర్వాత ఏం తెలుస్తుంది? ఈ గెలాక్సీస్ అన్ని సూర్యుని కింద ఉండేవి కాదు, సూర్యుని పైన ఉండేవి. విచ్ మీన్స్ సన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దెమ్ బికాస్ దే హ్యావ్ నో పార్ట్ విత్ ద సోలార్ సిస్టమ్. ఈ సౌర కుటుంబంతో వాటికి ఏం సంబంధం లేదు. అందుకని ఎక్కడో అంతరిక్షంలో కోట్ల 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 నక్షత్రాలన్నీ కలిసి పాలపుంతలుగా మార్చబడే ఒక గమ్యాన్ని చేరుకుంటూ ఉండి ఎంత చక్కగా తిరుగుతున్నాయనేది అంతా వివరిస్తుంటే, ఈ భూగ్రహం మీద ఉన్న మానవుడు దేవుని దృష్టికి ఎంతటి వాడు. బహుశా నేను అనుకుంటా ఇదే థాట్ని కీర్తనకాడు 8వ కీర్తనలో క్యారీ చేసి రాశాడేమో. నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా మనిషిని జ్ఞాపం చేసుకోవటానికి వాడే పాటు వాడు.